మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని చిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం గమనించినప్పుడు క్రీస్తునందు నిరీక్షించగలిగితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే, ఆ విశ్వాసము, ఆ నిరీక్షణ దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావు అది నిన్ను చిగ్గుపరచదు. కనుక సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు నువ్వు నిరీక్షించగలిగితే నా దేవుడి అద్భుతం జరిగించగలడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తివంతుడు ఈ కార్యం జరిగించగలడని సర్వోన్నతమైన దేవాది దేవుడి వైపు కానీ నువ్వు నిరీక్షించగలిగితే ఈ నిరీక్షణ చిగ్గుపరచదని చెప్తున్నాడు. ఒకసారి మనం గమనించినప్పుడు అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత తన కుమారుడికి ఇస్సాకుకి పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని తన పెద్ద దాసుడైన ఎలియాజరు చెప్పినప్పుడు చూడండి, ఎలియాజరు అంటాడు, ఇదిగో నేను వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె నాతో రాదేమో, కనుక ఇస్సాకు నేను తీసుకెళ్ళచ్చా అంటే అబ్రహాం అంటాడు, ఇదిగో సర్వోన్నతమైన దేవుడు నా తండ్రి ఇంటి నుంచి నేను పుట్టిన దేశం నుంచి ఆయన నన్ను పిలిచి ఈ దేశమును నీ సంతానానికి నిన్ను సదాకాలం ఇస్తాను వాగ్దానం చేసిన ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవా నీ ముందుగా దూతను పంపించబోతున్నాడు. కనుక ఆయన నీ ముందు దూతగా ఉంటాడు, నీకు తోడై ఉంటాడు. కనుక నీ వెళ్ళి చూడండి అక్కడ అంటాడు, ఇస్సాక్కి భార్యను తీసుకురమ్మంటాడు. దానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీకు అనుగ్రహిస్తాడని చెప్పేసి చూడండి ఎంత విశ్వాసము, ఎంత నిరీక్షణ చూడండి అబ్రహాము జీవితంలో ఉందో. కనుక నీకు ముందుగా దేవదూత దేవుడు పంపిస్తాడు. ఇస్సాకు కావలసిన భార్యను ప్రభు సిద్ధపరచున్నాడు, నువ్వు వెళ్ళు. చూడండి ప్రియ దేవుడి బిడ్డ, అబ్రహాం యొక్క నిరీక్షణ ఎలా ఉందో ఎలియాజరు యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు చూడండి ఈయన యొక్క విశ్వాసం ఎలా ఉందో. వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక బావి దగ్గర నిలుసుకొని చూడండి తన ఒంటెలు మోకరించి అతను కూడా మోకరించి ప్రభువులో ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేసి తెలుసా? చూడండి ఇక్కడ స్త్రీల్లో ఒక స్త్రీ రావాలి, బావి దగ్గర రావాలి. బావి దగ్గర రావటమే కాకుండా నా దాహం తీర్చాలి, ఇదిగో నా ఒంటిల యొక్క దాహం కూడా తీర్చాలి అని ఆ విధంగా ప్రభువులో ప్రార్థన చేస్తున్నాండి. ఆ విధంగా దాహం తీర్చగల ఏ స్త్రీ అయితే వస్తుందో, ఏ కన్యక అయితే వస్తుందో ఆమె ఇస్సాకుకి భార్య అవుద్దని చూడండి నిరీక్షించి ప్రభువులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుడి బిడ్డ, తను మోకరించి ప్రార్థించే లోపలే ఒక స్త్రీ వచ్చింది. చూడండి అక్కడికి వచ్చి ఎలియాజరు అంటాడు, ఇదిగో నాకు దాహం తీర్చమంటే తన దాహం తీర్చడమే కాకుండా తన ఒంటిలో కూడా దాహం తీర్చింది. ప్రియ దేవుడి బిడ్డ గమనించినప్పుడు చూడండి ఎలియాజరు యొక్క నిరీక్షణ, అబ్రహాం యొక్క నిరీక్షణ అక్కడ వారి జీవితంలో చిగ్గుపరచకుండా దేవుడు కార్యం చేశాడు. అంటున్నాడు, దూతను నా దేవుడు యెహోవా నీకు ముందుగా దూతను పంపిస్తున్నాడు, ఆయన సమస్తాన్ని చూస్తాడని. ఉదయకాల సమయంలో వాక్యపూర్ణ నీ జీవితంలో కూడా దేని యందు నువ్వు నిరీక్షిస్తున్నావో, నువ్వు ప్రభువునందు నిరీక్షించగలిగితే నీ జీవితంలో నా దేవుడు అద్భుతం జరిగించగలడు. ప్రియ దేవుడి బిడ్డ, మరి నిరుద్యోగ సమస్య నుండి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? కనుక నీ విశ్వాసం తప్పిపోకూడదు. ప్రభువును మోకరించు, ప్రార్థించు. అది పొందుకునే వరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. నీ విశ్వాసం నిన్ను చిగ్గుపరచదు. లేదు నువ్వు ఆర్థిక సమస్యలు బట్టి ఇబ్బంది పడుతున్నావా? ప్రభువులో ప్రార్థన చేయి.
నీ ఆర్థిక సమస్యలు తొలగిపోయే వరకు ఆయన సందు నిరీక్షించు. ప్రభు ఈ కార్యం చేసిన స్తోత్రం, ఈ ఆర్థిక సమస్యల నుంచి విడిపించినందుకు స్తోత్రం అని చెప్పేసి ప్రభు సన్నిధిలో నిరీక్షించగలిగితే నేను సగ్గుపరచదు, కానీ నిన్ను వెంటాడుతున్న ఆర్థిక సమస్య విడిపించడానికి శక్తివంతమైన దేవుడు. నిన్ను అనారోగ్యం పీడిస్తుందా? ప్రభు సన్నిధిలో నిరీక్షించు. దేవుడు ఆయన గాయపడిన స్వస్థత ఉంది, ఆయన రెక్కల నేల ఆరోగ్యం ఉంది, ఆయన నన్ను స్వస్థపరచగల దేవుడని నువ్వు నిరీక్షించగలిగితే ప్రియ దేవుడి బిడ్డ, నీ వెంటాడుతున్న అనారోగ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. కనుక నువ్వు ఏ విషయంలో నువ్వు నిరీక్షిస్తున్నావో, ఎగ్జామ్స్ రాస్తున్నావా? ఎగ్జామ్లో ఈ సంవత్సరము మరి నువ్వు ఊహించిన కంటే అధికమైన మార్కులు రావాలని ఓ నిరీక్షణతో, ఒక పట్టుదలతో కలిగి ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుని వెళ్ళి ఎగ్జామ్స్ రాయి. దేవుడిని ఊహించిన కంటే అధికమైన మార్కులు ఇవ్వగలరు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, దేని యందు నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏది నీవు కావాలని కోరుకుంటున్నావో అది ప్రభువునందు నిరీక్షించగలిగితే, నువ్వు ప్రభు మీద ఆధారపడగలిగితే, ప్రభు మీద నిరీక్షించి నువ్వు పట్టుదల కలిగి ప్రార్థించగలిగితే, ఎలియాజరు చేసిన 10 పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు సన్న అంటున్నాడు, నాకు ఇలా కావాలా, ఇలానే పంపించాలి ప్రభు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో ఏదైతే అడిగాడో ఆ విధంగా దయచేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో వాక్యము నీ జీవితంలో నువ్వేది అవసరం ఉందో, దేని కొరకు నువ్వు నిరీక్షిస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, కొన్ని రోజులు మౌనంగా ఉండక కాదండి, నువ్వు ప్రార్థించాలా. చూడండి, అబ్రహాం యొక్క నిరీక్షణ ఎలా ఉందో చూడండి. ఓ వృద్ధాప్యంలో దేవుడు ఏం చేశాడో, గర్భం తెరిచి ఇస్సాకును దయచేసిన దేవుడు మరి ఈ కార్యం చేయడా అని ఒక నిరీక్షణ తనలో కలిగింది. ప్రియ దేవుడి బిడ్డ, మనం గమనించినప్పుడు యోబు యొక్క జీవితం కూడా ఎటువంటి నిరీక్షణ, సమస్తం పోగొట్టుకున్నాడు. అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, మరలా కోల్పోయిన తిరిగి ఇవ్వగలడని చెప్పేసి నిరీక్షణ ఇచ్చాడు. ప్రియ దేవుడి బిడ్డ, తన కోల్పోయి పోగొట్టుకున్న కంటే 2 పాలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా నువ్వు ఏది ఎందు పట్టుదల కలిగి, దేని ఎందు నువ్వు ఎదురు చూస్తున్నావో నువ్వు నిరీక్షించు, ప్రభువునందు విశ్వాసం ఉంచు. నా దేవుని నీ జీవితంలో అద్భుతం జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, ఈ నిరీక్షణ చిగ్గుపరచదంటున్నాం ప్రభువానికే స్తోత్రాలయ్యా. అవును, అబ్రహాము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు నా తండ్రి, అదేవిధంగా ఎలియాజు నీ యందు ప్రభువా నిరీక్షించినప్పుడు నా తండ్రికి స్తోత్రాలయ్యా. యోబు నీ యందు నిరీక్షించినప్పుడు వారిని సిగ్గుపరచగా నా తండ్రికి స్తోత్రాలయ్యా. వారిని ఘనపరిచిన దేవానికే స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో ప్రభు నిరీక్షిస్తున్నారు, ఏ విషయంలో నీ పాదాల చెంత చేరి ప్రభువా వారు ఎదురు చూసి ప్రార్థిస్తున్నారు ప్రభువా, ప్రతి ఒక్కరికి ఆ ప్రార్థనకు జవాబు దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.